ఈరోజు మనం టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి జీవితంలోని ఒక అన్టోల్డ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. చిరంజీవి అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన అద్భుతమైన డాన్సులు, పవర్ఫుల్ ఫైట్లు, తిరుగులేని ఇండస్ట్రీ రికార్డులు. చిరంజీవి గారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు శివశంకర వరప్రసాద్ అనే పేరుతో జన్మించారు. ఆయన తండ్రి వెంకట్రావు గారు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసేవారు. పోలీస్ ఉద్యోగం అంటేనే బదిలీల పరంపర అని మనకు తెలిసిందే. ఈ నిరంతర బదిలీల వల్ల చిన్నారి శివశంకర వరప్రసాద్ బాల్యం ఒక్కచోట సాగలేదు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరు లాంటి ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో ఊర్లలో ఆయన చదువు సాగింది. ఒక ఊరి వాతావరణానికి, అక్కడి స్కూలుకు అలవాటు పడేలోపే తండ్రికి మళ్లీ బదిలీ ఉత్తర్వులు వచ్చేవి. దాంతో లగేజీ సర్దుకుని మరో కొత్త ఊరికి ప్రయాణమవ్వాల్సి వచ్చేది. తరచూ స్కూళ్లు మారడం వల్ల చిన్నప్పుడు చిరంజీవి గారికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవి. ప్రతి కొత్త ఊరిలోనూ కొత్త స్కూల్, కొత్త టీచర్లు, సరికొత్త వాతావరణం ఉండేది. పాత స్నేహితులను వదిలిపెట్టి వెళ్లడం ఒక ఎత్తైతే, కొత్త చోట మళ్లీ సున్నా నుండి స్నేహాన్ని ప్రారంభించడం మరో ఎత్తు. కాని ఈ బదిలీలే ఆయనలో ఒక గొప్ప నైపుణ్యాన్ని పెంచాయి. ఎక్కడికి వెళ్లినా అక్కడి మనుషులతో, అక్కడి యాసతో, సంస్కృతితో ఎలా కలిసిపోవాలో ఆయనకు చిన్నప్పుడే అలవాటైపోయింది. ఈ అనుభవమే భవిష్యత్తులో ఆయనకు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి, విభిన్న మనస్తత్వాలు ఉన్న సినీ పరిశ్రమలో అందరితో ఇట్టే కలిసిపోవడానికి గట్టి పునాది వేసింది. తండ్రి బదిలీల వల్ల చదువు పాడవకూడదని చిరంజీవి గారు తన చిన్నతనంలో ఎక్కువ భాగం సొంత ఊరైన మొగల్తూరులో అమ్మమ్మ, తాతయ్యల వద్దే పెరిగారు. తండ్రి పోలీస్ అధికారి కావడం వల్ల ఇంట్లో కఠినమైన క్రమశిక్షణ ఉండేది. ఒకవైపు తాతయ్య గారి ఆధ్యాత్మిక ప్రవచనాలు, మరోవైపు తండ్రి నేర్పిన క్రమశిక్షణ చిరంజీవి గారిని ఒక బాధ్యతగల పెద్ద కొడుకుగా మార్చాయి. తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్లను చిన్నప్పటి నుండి ఒక తండ్రిలా బాధ్యతగా చూసుకోవడం ఆయనకు అలా అలవాటైంది. చిరంజీవి గారు చిన్నప్పుడు స్టాంపుల సేకరణ, నాటకాలు వేయడం వంటి వ్యాపకాలపై దృష్టి పెట్టారు. స్కూల్ రోజుల్లోనే వేదికలపై నాటకాలు వేస్తూ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకునేవారు. అంతేకాదు, ఆయన ఎన్సీసీ క్యాడెట్గా చేరి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో కూడా పాల్గొన్నారు. ఈ ప్రయాణమే ఆయనలో దేశభక్తిని, పట్టుదలను, నాయకత్వ లక్షణాలను పెంచింది. చూశారుగా ఫ్రెండ్స్, తండ్రి ఉద్యోగ బదిలీల వల్ల బాల్యంలో ఎన్నో ఊర్లు మారుతూ ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆ కానిస్టేబుల్ కొడుకే తన కష్టాలనే మెట్లుగా మార్చుకుని స్వయంకృషితో టాలీవుడ్ సామ్రాజ్యాన్ని ఏలే మెగాస్టార్ అయ్యాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా పట్టుదల ఉంటే ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చని చిరంజీవి గారి బాల్యమే నిరూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.